వంకాయలు ఎంత? 20 రూపాయలు కిలో. 20 రూపాయలా? టమాటా ఎంత? 30 రూపాయలు. ఓ ఈ అమ్మాయి అన్నమాట మా వాడిని మొదటి వయసులో లవ్ లో పడేసింది. సారీ. ఎరా ఆడపిల్ల కలపడంగానే అడ్డమైన విధవా ప్రతాపం చూపించడమే. సారీ చెప్పాంగా. చంపేస్తాను విధవా. పోరా నన్నే కొడతావరా? నీ అంతు చూస్తా. పోరా ఎచ్చోదా పోరా. అదేంటి అంకుల్ ఒక్కసారిగా అంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు? అంతేనమ్మా, నేను చాలా స్పీడు. నా పర్సనల్ చూసి తక్కువ అంచనా ఎక్కువ. ఓహో. నేను కాబట్టి వాడిని కొట్టి వదిలేశాను. అదే మా వాడైతేనా ముక్కలు ముక్కలుగా నరికి పారేసేవాడు. ఓ అంటే మీ అబ్బాయి రౌడీ? కాదమ్మా, హీరో. వాడి పర్సనాలిటీ కూడా అలాగే ఉంటుంది. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలమ్మా. అవును. ఇలాంటివి ఏమైనా ఎదురైతే మీరే బుద్ధి చెప్పాలి. ఓకే. రేయ్, ఈ అశోక మార్కెటే నాది. నన్నే కొడతావా? ఇప్పుడు రారా. వీడేంటి యూనియన్ తో వచ్చాడు? అంకుల్ ఇంతమందా? ఇప్పుడు ఏం చేద్దాం అంకుల్? వెనక్కి వెళ్ళిపోదామా? నువ్వే కంగారు పడకమ్మా, ఇలాంటివన్నీ మామూలే. కాకపోతే కొంచెం రిస్క్ అయినా మనకే పర్వాలేదు. అంకుల్ వాళ్ళు అంతమంది ఉన్నారు, ఒకసారి ఆలోచించండి. ఏడ్చారు. నేను ఒక్కసారి శత్రువుకి ఎదురుగా నిలబడ్డానంటే వెనక్కి తిరిగే అలవాటు మా వంశానికే లేదు. అంకుల్ ఇదే ఎనర్జీతో ముందుకెళ్ళండి. ఎనర్జీయా? ఎక్కడుందమ్మా? మీలోనే ఉంది. ప్రొసీడ్ అంకుల్. జస్ట్ మినిట్. వీడొకడు సమయాన్ని స్విచ్ ఆఫ్ చేశాడు. వీడి ప్రేమ నా ప్రాణానికి వచ్చిందే. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, పెద్దవాడిని. మిమ్మల్ని క్షమించేసాను, వెళ్ళిపోండి. లేకపోతే ఈ లేత వయసులో నా చేతిలో నలిగిపోతారు. పండి. మీరు ఇక్కడున్నారు, వాళ్ళు అక్కడున్నారు. కమ్ ఆన్ ఫైట్. నా డైలాగ్స్ బాగానే ఫాలో అవుతున్నావు అమ్మా. ఈ రోజు నాకు బలంతో సావే నాకు తెలుస్తూనే ఉంది. అరే చచ్చిపోతారు, పండిరా పండి. పారిపోదాం, పదండ్రా. చూసావా తిరిగి పారిపోతున్నారు. నాన్న, వాళ్ళు పారిపోయింది నిన్ను చూసి కాదు, ఈ గన్ను చూసి. అవునరా, నీకోసం ట్రై చేశాను. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఎలా వచ్చావు? ఈ అమ్మాయిని ఫాలో అవుతా వచ్చాను. మీ ఫాదరా? అవును, మా నాన్న. నమస్తే. నమస్కారం అమ్మా. ఈ పక్కనే మా ఇల్లు. పెడదాం రామ్మా. పర్వాలేదురా. చూసారా ఎన్ని రకాల వంటలు చేసిందో? అదేరా ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎంత ఉపయోగం తెలిసిందా? ఏంటమ్మా అది? అబ్బా గుత్తి వంకాయ కూర. మామిడి చాలా ఇష్టం అమ్మా. అక్కడ వడ్డించు. అవునా? చాలు అమ్మా, అక్కడ వడ్డించు. చాలా సంవత్సరాల తర్వాత మా ఇంట్లో ఆడవాళ్ళ చేతి వంట తింటున్నాం అమ్మా. బాగుందా అంకుల్? చాలా బాగుందమ్మా. చాలు, నువ్వు కూడా తిను. గుత్తి వంకాయ కూర ఎలా ఉందో చెప్పవేంట్రా? బాగుందని చెప్పు. ఇలా ఫోర్స్ చేస్తే బాగుందని చెప్తాను. బాగుంది. నువ్వేం చేస్తుంటావమ్మా? టెంపుల్స్ పై రీసెర్చ్ చేస్తూ ఉంటాను అంకుల్. తొందరలో మలేషియా కూడా వెళ్ళాలనుకుంటున్నాను. మలేషియా ఎందుకు వెళదాం అనుకుంటున్నావు? మొత్తం ప్రపంచం అంతా చూస్తే అసలు ఏషియన్ కంట్రీస్ లోనే అతి పెద్ద దేవాలయాలు ఉన్నాయి అంకుల్. దాని రీసెర్చ్ కోసం. అక్కడ అంత పెద్ద దేవాలయాలు ఉన్నాయా? నాకు తెలియదే. నీకేం తెలుసురా? బుల్లెట్స్ క్రైమ్స్ తప్ప గుళ్ళు గోపురాల గురించి మీకు తెలియదమ్మా. పెళ్ళైతే అన్ని తెలుసుకుంటాడులే అమ్మా. మళ్ళీ పెళ్లి గురించి ఎందుకు ఇప్పుడు? నీకు పెళ్ళి అయ్యేంత వరకు అంతేరా.